హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, బ్యూటిఫుల్ ఉమెన్ అనమాట, బ్యూటిఫుల్ లేడీ, ఒక అందమైన ఆడపిల్ల రాళ్ళ దగ్గర చెట్లు అనమాట. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళ దగ్గర రాళ్ళ కుప్పలాగా ఉంటుంది. అలాగే చెట్టు అటు ఇటు చెట్లు, అలాగే కొండల మధ్యన సూర్యుడు, అలాగే పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు అనమాట. సింపుల్గా రెండు కొండలు మధ్యలో కొంచెం వాటర్ అనమాట. అలాగే ఫ్రంట్కి లేడీ అనమాట, బ్యూటిఫుల్ ఉమెన్ లేడీ. చూడండి, అలాగే రాళ్ళ కుప్ప అన్నమాట, సింపుల్గా అనమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అనమాట, సింపుల్గా చెట్టుకి ఆకులు వేసాను అనమాట. అలాగే రెండు కొండలు చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా. అలాగే కొండల మధ్యలో సూర్యుడు అనమాట. అలాగే చూడండి, ఇక్కడ అంతా కూడా మనకి చూడండి ఒక అరుగులాగా వేసి దాని పక్కన రాళ్ళ కుప్ప అనమాట మొత్తము. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట, ఒక అందమైన ఆడపిల్ల. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా తప్పకుండా తెలియజేయండి. బ్యూటిఫుల్ లేడీ ఫేస్ అనమాట, చెవికి బుట్టలు పెట్టాను. అలాగే శారీ అనమాట, అమ్మాయికి, అందమైన అమ్మాయికి శారీ వేసాను అనమాట. అలాగే తల్లో రోజ్ ఫ్లవర్ లాగా పెట్టాను. హెయిర్ అంతా లీవ్ చేసినట్లుగా వేసాను అనమాట. బ్యూటిఫుల్ లేడీ, ఒక అందమైన ఆడపిల్ల, జస్ట్ క్యాజువల్గా కాళ్ళు జాపుకొని కూర్చుంటే ఎలా ఉంటుందనే విధంగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా కాళ్ళు మామూలుగా ఇక్కడ పిక్చర్లో నేను ఎలా అయితే డ్రా చేశానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి అనమాట, అమ్మాయి చెయ్యి ఇక్కడ కాళ్ళ మీద పెట్టుకున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, శారీకి బార్డర్ వచ్చేసి నేను చెక్స్ మోడల్ లాగా అనమాట, ఇంటూ లాగా వేసుకుంటా వెళ్ళాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అలాగే శారీకి మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. బట్ ఇక్కడ నాకైతే నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, శారీ అనమాట, శారీకి కుచ్చుళ్ళు అనమాట, కుచ్చుళ్ళు కింద బార్డర్ పడేటట్లుగా అనమాట. చూడండి, అమ్మాయి శారీ కట్టుకొని అమ్మాయి అక్కడ కూర్చుంది అనమాట రాళ్ళ కుప్ప దగ్గర. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అటు ఎదరికి చూస్తున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే మొత్తం రాళ్ళ కుప్ప అనమాట ఫ్రెండ్స్. అక్కడ రాళ్ళ కుప్ప, అమ్మాయి రాళ్ళ కుప్ప పక్కన వాటర్ ఉన్నట్లుగా అనమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, వాటర్లో అలాగే తామర పువ్వులు ఉన్నట్లుగా వేసానమాట. చక్కగా తామర పువ్వులకు కూడా నేను పింక్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, తామర పూల్లో చాలా రకాల కలర్స్ ఉంటాయి కదా, మీ ఇష్టం. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకోండి. నేను న్యాచురల్ కలర్సే ఆల్మోస్ట్ వేయడానికే ట్రై చేశాను నేను. చూడండి ఫ్రెండ్స్, అలాగే చెట్లు అనమాట, మామూలుగా మనకి రాళ్ళ కుప్ప దగ్గర రకరకాల చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఏదో ఒక చెట్లు, పచ్చని చెట్లు అనమాట, కొమ్మలు పెద్ద పెద్ద ఆకుల్లాగా వేశాను. వేసి చూడండి, తామర పూలు ఏమో వాటర్ అనమాట, కొంచెం ఎడ్జ్ వరకే వాటర్ అన్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు లుక్ అర్థమవటానికి ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. ఎవరైతే డ్రాయింగ్ కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను. చూడండి, మొత్తం రాళ్ళ కుప్ప అనమాట. అలాగే అటు సైడ్ కూడా ఒక చెట్టు వేసాను అనమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ మనం చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే చెట్టు ఉందో అలాగే రైట్ సైడ్ కూడా చెట్టు వేసాను అనమాట. సింపుల్గా చెట్టు వెనక బ్యాక్ సైడ్ అంతా కొండల్లాగా అనమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను. చూడండి, అన్ని ఆకులు అనమాట, జస్ట్ మనకి నార్మల్ చెట్లు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ఆకులు అలా ఉంటాయి కదా, అలా వేసాను. అలాగే గ్రాస్ అనమాట, చిన్న చెట్ల దగ్గర రాళ్ళ కుప్ప పక్కన గ్రాస్ ఉన్నట్లుగా కూడా వేసాను అనమాట. సింపుల్గా పక్షులేమో గాల్లో ఎగురుతున్నట్లు అనమాట. చూడండి, అదంతా స్కై కింద స్కై బ్లూ కలర్ వేసాను అనమాట, కలర్ కూడా. చూడండి ఫ్రెండ్స్, చెట్లు, ఆకులు, కొమ్మల్లాగా అనమాట. లాస్ట్ టైం మీకు చెప్పాను, గుర్తుందా ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి చెట్టుకి ఆకులు అనేది వంకరగా ఉంటాయి అన్నమాట, స్ట్రైట్గా ఉండవు. ఎక్కడ కొంచెం వంపుగా పైకైనా ఉంటాయి, కొద్దిగా కిందకైనా వాళ్ళు ఉంటాయి అన్నమాట, వంగినట్లుగా ఉంటాయి అన్నమాట చెట్టుకి. అలా మనం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసాను అనమాట. వేసి తర్వాత కలర్స్ అయితే వేయడం జరిగింది.
ఓవరాల్ లుక్ అయితే మీకు అర్థమవటానికి ప్రతిదీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. 2 కొండల మధ్యలో సూర్యుడు అనమాట, అలాగే చెట్లు, రాళ్ల కుప్ప, మధ్యలో మిడిల్లో వచ్చేసి వాటర్ అనమాట. వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా అనమాట, ఆకులు, తామర ఆకులు అలా సింపుల్గా అనమాట. అలాగే రాళ్ల కుప్ప, మొత్తం రాళ్ల కుప్ప మధ్య దగ్గర అమ్మాయి కూర్చొని జస్ట్ క్యాజువల్గా చూస్తూ ఉందన్నమాట. క్యాజువల్గా ఎవరైనా మనం మంచిగా మనసు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ప్రకృతి దగ్గరికి వెళ్ళి మంచిగా వాటర్ దగ్గర కానీ లేకపోతే మంచి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం దగ్గరికి వెళ్ళి మనం ప్రకృతి గాలి పీల్చుకోవడానికి వెళ్తాం కదా, ప్రశాంతత కోసం. ఎవరికైనా పీస్ఫుల్ ప్లేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ప్రశాంతత కోసం వెళ్తూ ఉంటాం కదా. అలాగే ప్రశాంతంగా ఉండే ప్లేస్ అన్నమాట, మనసుకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా లొకేషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, చెక్స్ మోడల్ అని చెప్పాను కదా, బార్డర్కి వచ్చేసి కుర్చీలకి, శారీకి బార్డర్ వచ్చేసి అలాగే పైటంచేమో అలా పడినట్లుగా అనమాట. పైటంచుకు కూడా బార్డర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ బార్డర్ అనేది పైటంచులో కూడా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా. అలాగే అమ్మాయికి హెయిర్ అంతా కూడా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లీవ్ చేసినట్లుగా వేసాను అనమాట అమ్మాయికి. అంటే జడంతా హెయిర్ అంతా వదిలేసినట్లుగా అనమాట. సింపుల్గా హెయిర్ అంతా కూడా బ్లాక్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్, న్యాచురల్ కలర్స్. చూడండి, అలాగే రాళ్ళ కుప్పకు కూడా మొత్తం బ్లాకే వాడాను ఫ్రెండ్స్. రాళ్ళ కుప్ప చూడండి సింపుల్గా అంతా కూడా బ్లాక్ కలరే యూజ్ చేశాను. అలాగే కొండలు కూడా మనకి కొండలు కూడా బ్లాక్గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని నేను నార్మల్గా బ్లాక్ కలరే యూజ్ చేశాను. స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. అలాగే చెట్టుకు వచ్చేసి మనకి కాండానికి డార్క్ బ్రౌన్ వాడాను అనమాట. అలాగే చెట్టు ఆకులకి గ్రీన్ కలర్ యూజ్ చేశాను. కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ ఏదైతే వాడానో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఏదైతే వాడానో, ఏ విధంగా అయితే బొమ్మ వచ్చిందో ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, తామర పూలు అనమాట. తామర పూలకి పింక్ వాడాను. అలాగే రోజ్ ఫ్లవర్ కూడా పింక్గా ఉంటుంది కాబట్టి అమ్మాయికి తలలో కూడా పింక్ కలరే యూజ్ చేశాను. వాటర్ అన్నాను కదా ఫ్రెండ్స్, స్కై బ్లూ కలరే వాడాను అనమాట. చూడండి, వాటర్ వచ్చేసి స్కై బ్లూ కలర్, మిడిల్లో వాటర్ అనమాట. చూడండి, నేను అర్థమవటానికి ప్రతిదీ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మిడిల్లో వాటర్ ఉన్నట్లుగా అనమాట. చూడండి, అలాగే ఆకులు, తామర ఆకులకి గ్రీన్ కలరే యూజ్ చేశాను. చెట్లకి అలాగే పచ్చని చెట్లకు కూడా అంతా కూడా గ్రీన్ వాడాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వాడాను. స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. లుక్ అయితే మారుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా తయారవుతూ వస్తుంది. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే బాగుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి బొమ్మ వేసామంటే దానికి హైలైట్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. చూడండి, నేను ఏదైతే చెట్టు కాండానికి నేను డార్క్ బ్రౌన్ వాడాను అనమాట. ఎందుకంటే మనకి కాండం ఆ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చెట్లకి, చిన్న మొక్కలకైతే మొత్తం గ్రీనరీగానే, మొత్తం గ్రీన్గానే ఉంటుంది. మీకు ఇక్కడ ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అనమాట, పచ్చని చెట్లు. కొన్ని చెట్లకేమో కాండం కూడా, చిన్న చిన్న మొక్కలకైతే కాండం కూడా గ్రీన్గా ఉంటుంది. పెద్ద చెట్లు అయితే ముదురు చెట్లు అంటారు కదా, కొంచెం పెద్దవి, అవి బ్రౌన్గా ఉంటాయి. చూడండి, ఆకులు అన్నిటికి కూడా గ్రీన్ వాడాను అనమాట. లుక్ అయితే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. చూడండి, అంటే మనం మంచి సీనరీస్ అనేది ఎక్కడో చూస్తాము, బట్ మనకి డ్రాయింగ్ విధంగా ఎలా ఉంటుంది లుక్ అనేది, మనకి ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ఇలాంటి మంచి మంచి సీనరీస్ కూడా చక్కగా వేసుకోవచ్చు. చూడండి, కలర్స్ వేస్తున్న కొద్దీ చెట్టు చాలా అందంగా తయారవుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి అంతా చెట్లన్నిటికీ, ఆకులన్నిటికీ కూడా గ్రీనే వాడానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను శారీ వచ్చేసి, ఆ అమ్మాయికి శారీ వచ్చేసి బార్డరు వైలెట్ కలర్ బార్డర్ లాగా వేశాను ఫ్రెండ్స్. వేసి శారీ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇటు సైడ్ కూడా తామర ఆకులు అనమాట. చూడండి, లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అమ్మాయికి శారీ వచ్చేసి నేను బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ వాడాను. అలాగే చూడండి ఫ్రెండ్స్,
చెట్టుకి ఆకులు వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా అందంగా తయారవుతూ వస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా మనకి బొమ్మ వేస్తే కళాత్మకంగా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. కొండలకంతా కూడా బ్లాక్ వేశాను, బ్యాక్ సైడ్ దాన్ని కూడా హైలైట్ చేశాను అనమాట. కలర్స్ వేసి ఇంకోండి బ్లాక్ కలర్ వేసి నేను హైలైట్ చేశాను. అంటే బ్రైట్నెస్ అనేది ఎక్కువగా చేశాను. అప్పుడు మనకి కొండ అనేది హైలైట్గా కనపడుతూ ఉందని, లైట్ కలర్ వేస్తే మనకి కొండ హైలైట్గా కనపడదని బ్యాక్ సైడ్ కొండకి కూడా డార్క్ ఎక్కువ చేశాను అనమాట. డార్క్ చేసి హైలైట్ చేశాను అనమాట. అంటే కొండ కూడా హైలైట్గా కనపడటానికి మనం ఎడ్జెస్ అనేది బాగా డార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్, పిక్చర్లో చూపిస్తాను చూడండి. హెవీ డార్క్ చేసుకోవాలి, అప్పుడే మనకి అందం వస్తుంది. రాళ్ళ కుప్పకు కూడా అంతా కూడా బ్లాకే చేశాను చూడండి. మనకి ఎడ్జెస్ దగ్గర మనం ఎక్కువ డార్క్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి బేబీ పింక్ కలర్ వేసాను అనమాట. బార్డర్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే మనకి చాలా బాగుంది. బేబీ పింక్ అనమాట, పింక్ బార్డరు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చెక్స్ మోడల్కి వైలెట్ అని చెప్పాను, పింక్ అనమాట వేసింది. పింక్ కలర్ బార్డర్ వేశాను చూడండి ఫ్రెండ్స్. పింక్ కలర్ వేసి శారీ అంతా కూడా చూడండి అది హైలైట్ చేశాను అనమాట. కొండల దగ్గర మనం లాస్ట్ ఎడ్జెస్ బ్లాక్ ఎక్కువగా డార్క్ చేయడం వల్ల హైలైట్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడైనా హైలైట్గా కనపడేటట్లుగా చూసుకోవాలి. రాళ్ళ కుప్పకంతా కూడా నేను డార్క్ చేసి హైలైట్ చేశాను. రాళ్ళ కుప్పల మధ్యలో అమ్మాయి కూర్చున్నట్లుగా అనమాట, సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అలాగే బాడీ అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. లుక్ చూడండి ఫ్రెండ్స్, మారుతూ వస్తుంది మనకి. ఎప్పుడైనా లుక్ అనేది హైలైట్గా మనకి చాలా అందంగా తయారవుతూ రావాలన్నమాట. శారీ అంతా కూడా అమ్మాయికి ఎల్లో కలర్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, ఎల్లో కలర్ శారీ వేశాను. చూడండి, బార్డర్ వచ్చేసి పింక్ వేసాను. శారీ అంతా కూడా ఎల్లో శారీ లాగా వేసాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా సపోర్ట్ అవసరం. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైతే మనకి లైట్గా ఉందో దాన్ని మనం రాళ్ళ కుప్పని కూడా హైలైట్ చేసుకోవాలి. అప్పుడే మనకి హెవీగా బ్రైట్గా కనపడుతూ ఉంటుందన్నమాట. మీకు ప్రతిదీ ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. మనకి డార్క్ చేసుకోవాలి హైలైట్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే అమ్మాయి అనేది కూర్చుందనమాట చక్కగా. వాటర్ పక్కన చెట్లు ఉన్నాయి, రాళ్ళ కుప్ప అలా ఉన్నాయి అన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ కొండల మధ్యలో సూర్యుడు ఉన్నట్లు అనమాట, సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, హైలైట్ చేశాను అనమాట రాళ్ళ కుప్పని. బ్లాక్ డార్క్ ఎక్కువ చేసి దాని చుట్టూ కూడా రౌండ్గా డార్క్ చేశాను అనమాట. చేస్తే మనకి హైలైట్గా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, లుక్ పరంగా. అందుకని అనమాట. చూడండి, నేను లైట్ కలర్ ఉంటే రాళ్ళ కుప్పలాగా అంతగా అనిపించట్లేదు, అందుకని బాగా డార్క్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే మారుతూ చాలా అందంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే అమ్మాయి కూర్చొని జస్ట్ క్యాజువల్గా చూస్తూ ఉందన్నమాట. మొత్తం వాటరు, ఓవరాల్ లుక్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోస్ తప్పకుండా వేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.